మనమంతా లేచి నిలబడి బైబిల్ పల్లవి పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, पढ़े जो उसको रोज बरोज, काम में कष्ट न कोई न हो. वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. దయచేసి కూర్చోనండి. ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై నెహెమ్యా గ్రంథము పాత నిబంధనలో ఎజ్రా తర్వాత కీర్తనలకు ముందు, ఎస్తేరుకు ముందు, యోబు ఎస్తేరుకు ముందు ఉంటుంది. నెహెమ్యా గ్రంథము 17 2వ అధ్యాయము 17-18 వచనాలు మనము కలిసి చదువుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయము 17-18 వచనాలు. పాత నిబంధనలో 402వ పేజీ మామూలు ప్రింట్ బైబిళ్లలో. ఐదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గుర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి కలిసి చదువుకుందా. అందుకు వారు, మనం కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనిరి. 20వ వచనం కూడా మనం కలిసి చదువుకుందా. అందుకు నేను, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయును గనక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చితిని. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మాతో మాట్లాడండి ప్రభువా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ప్రజలు మీ ఇంటికి వచ్చి నీ స్వరం వినాలని ఆశ కలిగి ఉంటుండగా మనుష్య సంబంధమైన జ్ఞానము, మనుషుని స్వరము, మనుషుని తలాంతులు, మనుషుని ఉద్దేశాలు వీటన్నిటిని కూడా ఖాళీ చేసి మా మధ్యలో దేవుని స్వరం వినపడటానికి కృప చూపించండి. నిలబడుచున్న మీ దాసుని జ్ఞాపకం చేసుకునండి. వినేటటువంటి మా ప్రియులందరిలో కూడా ఎటువంటి ఆటంకము, ఎటువంటి కలవరము లేకుండా దేవుని వాక్యం మీదనే మా గమనాన్ని కేంద్రీకరించేదానికి మీరు మాకు సహాయం చేయండి, కృప చూపించండి. కొత్తవారు, ఆత్మీయంగా పసిపిల్లలుగా ఉన్నవారు, ఆత్మీయంగా ఎదిగిన వారు, వీరందరి అవసరాలు తీర్చబడేదానికి పురుషులు, స్త్రీలు, పిల్లలు, యవనస్తులు, వారికి ఉన్న అనేకమైన పరిస్థితులు, వారికి ఉన్న అనేకమైన సమస్యలు, వీటన్నిటిలో కూడా ప్రభువా నీ పరిచర్య జరిగితే తప్ప, పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే తప్ప మానవ జ్ఞానముతో వీరందరినీ మేము పోషించలేము గనుక ప్రభువా మీరే కనికరించి ఈ సహాయం అనుగ్రహించమని
యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనం బైబిల్ పట్టణములలో గ్రంథం వెంబడి గ్రంథం ఇంట్రడక్షన్ చూస్తూ ఉన్నాం. మన సంఘములో మనం ఎక్కువ ఎంఫసిస్ చేసేది ఏంటి అంటే, దేవుని వాక్యాన్ని కాంటెక్స్టులో చదవాలి, దేవుని వాక్యాన్ని సమగ్రంగా చదవాలి. ఎక్కడ మనకిష్టం ఉంటే అక్కడ దాన్ని తీసుకొచ్చుకొని మనం ఏది చిలక జ్యోతిష్యం లాగా చిలక ఆ పంజరంలోంచి బయటికి తీయగానే బయటకు వచ్చి ఒక కార్డు తీసుకుంటుంది. చిలక ఒక కార్డు తీసుకుంటుంది. ఆ కార్డు తీసుకొని చిలక జ్యోతిష్యం చెప్పేవాడు చెప్తాడు, ఇగో నీకు ఇదా, నువ్వు ఇలా అని చెప్తాడు. దేవుని వాక్యాన్ని మనం అలా వాడటం అనేది వాక్యానుసారము కాదు. దేవుని వాక్యాన్ని సమగ్రముగా చదవాలి. మనకు వర్తించే విషయాలున్నాయి, మనకు వర్తించని విషయాలున్నాయి, కొన్ని చరిత్రలాగా చెప్పిన విషయాలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఊరికి వెళ్తున్నాను అనుకోండి, నేను ఊరికి వెళ్ళేటప్పుడు రాస్తాం, నేను షూ వేసుకున్నాను, బ్యాగ్ పట్టుకున్నాను, ఆటో ఎక్కాను అని. అంటే దాని అర్థం అందరూ షూ వేసుకోవాలా, అందరూ బ్యాగ్ పట్టుకోవాలా, అందరూ ఆటో ఎక్కాలా? కాదు. దాని ఆ నేరేషన్ అంటారు, దాంట్లోని సంగతులు రాయబడ్డాయి. కనుక దేవుని వాక్యాన్ని నేటి దినాల్లో దేవుని వాక్యం చదువుతున్నారు, కానీ బోధించేవారు కానీ వినేవారు కానీ చాలాసార్లు వాక్యాన్ని తమకెట్లా కావాలనుకుంటే అట్లా మలుచుకుంటున్నారు. సపోజ్ నేను ఎక్కడికో వెళ్ళాలి, నాకు వెళ్ళాలని కోరిక ఉంది, కాబట్టి నేను అక్కడ ఏం చూస్తాను, వెళ్ళు అనే పదం ఎక్కడన్నా ఉందా, ఆ అధ్యాయం అంతా చూస్తాను, దొరకలేదు. క్యాలెండర్ చూస్తాను, దొరకలేదు. లేకపోతే అక్కడెక్కడన్నా చూస్తాను, ఎక్కడో మొత్తాన్ని నాకు ఎల్లు అనే పదం కావాలి. అది పట్టుకునేదాకా నేను దాన్ని వదిలిపెట్టను. మళ్ళీ ఏం చెప్తాము, ఇగో దేవుడు నాతో మాట్లాడాడు, వెళ్ళమన్నాడు. వెళ్ళమంది దేవుడు కాదు, మనం. దేవుడు మాట్లాడతాడా? మాట్లాడతాడు, దాంట్లో ఏం డౌట్ లేదు. ఏం మాట్లాడతాడు? ఈరోజు కూర ఏం చేయాలి, అది దేవుడే మాట్లాడు. ఈరోజు అన్నం తినాలా వద్దా, అదేం దేవుడు మాట్లాడు. దేవుడు ఏం మాట్లాడతాడు? తన మార్గముల గురించి చెప్తాడు, తన క్యారెక్టర్ గురించి చెప్తాడు, మన పట్ల ఎలా ఆయన పట్టింపు కలిగి ఉన్నాడో చెప్తాడు, మన పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో చెప్తాడు. అంతేగాని చైతన్య కాలేజీలో చేరాలన్నా, నారాయణ కాలేజీలో చేరాలన్నా దీంట్లోంచి ఉండదు. అంటే చాలాసార్లు అట్లా వాడటం అనేది మనకు అలవాటైపోయింది. దేవుని వాక్యాన్ని మనం ఓన్లీ చెర్రీ పికింగ్, మనకేం కావాలో అయ్యే తీసుకుంటాం కదా. ద్వితీయోపదేశ కాండంలో వాగ్దానాలు ఉన్నాయి, శాపాలు ఉన్నాయి. వాగ్దానాలు 14 వచనాలు ఉంటే శాపాలు దానికి 3 రెట్లు 46 వచనాలు ఉన్నాయి. కానీ మనం ఏం తీసుకుంటాం, క్యాలెండర్ వాక్యాలు ఉంటాయి. క్యాలెండర్ వాక్యాల్లో ఏం రాస్తారు? వాక్యం మొత్తం రాయరు, మంచిగా అనిపించే వాక్యాలు. చూడండి, మంచిగా అనిపించే వాక్యం, చెడ్డగా అనిపించే వాక్యం ఏమి ఉండదు. ఇది మొత్తం దేవుని వాక్యం. కొంతమంది అంటుంటారు, మీ సంఘంలో వాగ్దానాలు ఇయ్యరా అంటే, మేము ఒక్క వాగ్దానం ఇయ్యం, పుస్తకం మొత్తం ఇస్తాం. ఇగో ఈ పుస్తకం మొత్తం చదవాలా, ఒక్కదాన్ని పట్టుకొని ఇదిగో అని చెప్పి అనుకోవడానికి ఏమీ లేదు. కనుక దేవుని వాక్యాన్ని సమగ్రముగా, ప్రాముఖ్యంగా ఇంకోటి మీరు గమనించాలి ఏంటంటే, మా ప్రయత్నం అంతా ఏంటంటే, ఒక పుస్తకాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఆ ఒరిజినల్ రచయిత రాసిన అసలు శ్రోతలకి ఏం చెప్పాలనుకుంటున్నాడు. బోధకులంగా మా బాధ్యత ఏంటంటే, మాకేం అర్థమైంది అని చెప్పటం కాదు. ఉదాహరణకు యోహాను రాశాడు, ఏ ఉద్దేశముతో రాశాడు అంటే, ఆయన ఒరిజినల్గా రాసినప్పుడు ఏ ఉద్దేశంతో రాశాడు? మీరు యేసు దేవుని కుమారుడని నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు నిత్య జీవం పొందునట్లు ఈ సంగతులు మీకు రాయుచున్నాను. అది ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని ఆయన ఎలా ప్రజెంట్ చేశాడో మేము స్టడీ చేసి మీతో చెప్పాలి. అంతేగాని నా సొంత ఉద్దేశాలు నేను అక్కడ చొప్పించకూడదు. ఉదాహరణకు హెబ్రీ పత్రిక ఉంది. మేము వివరించుచున్న సంగతులలోని సారాంశం ఏదనగా, మనకు అట్టి ప్రధాన యాజకుడు ఉన్నాడు. దట్ ఈస్ సమ్మరీ. యోహాను పత్రిక ఎందుకు రాశాడు? ఆయన నామమందు నిత్య జీవం ఉన్నదని మీరు తెలుసుకున్నట్లు ఈ సంగతులు మీకు
కాబట్టి ఒరిజినల్ ఆథర్ ఇంటెన్షన్ మనకు ఉట్టిగా ఒక్కసారి చదవంగానే అర్థం కాదు. దాన్ని చాలా ఎందుకు వాళ్ళు రాసింది 2000 సంవత్సరాల క్రితం, వాళ్ళు రాసింది హెబ్రీ భాషలో లేదా గ్రీకు భాషలో, ఇప్పుడు మనం చదివేది తెలుగు భాషలో, మధ్యలో ట్రాన్స్లేట్ అయినాయి కాబట్టి భావం కొంత అటు ఇటు కావచ్చు. కానీ మనం ఏం చేయాలంటే అసలు ఆయన ఉద్దేశం ఏంటి, వాళ్ళకి అట్లా అప్లై అయినప్పుడు ఇప్పుడు ఈ కాలంలో ఉన్న నేను ఆ వాక్యాన్ని ఎట్లా అప్లై చేసుకోవాలి. భావం అయితే మారదు, అప్లికేషన్ మారుతుంది, వాక్యానికి అర్థం మారదు. ఉదాహరణకి ఇప్పుడు యోహాను సువార్త ఉందనుకోండి, నేను చెప్పినా, షాలేం చెప్పినా, రాజ్ కుమార్ చెప్పినా, థామ్సన్ చెప్పినా దాని అర్థం ఉద్దేశం ఒక్కటే ఉంటుంది. అప్లికేషన్ నేను ఎలా అప్లై చేసుకుంటాను అనేది మారుతుంది. కానీ వాక్యానికి అంటే నాకు ఒకలాగా అర్థమై నీకు ఒకలాగా అర్థమై అట్లా డిఫరెంట్ మీనింగ్లు ఉండవు. ఒక వాక్యానికి ఒక్కటే అర్థం ఉంటుంది, ఎవ్వరు చెప్పినా సరే, అప్లికేషన్ దగ్గర మారుతుంది. కనుక మన ప్రయత్నం అంతా ఏంటంటే దేవుని వాక్యాన్ని మనకెట్లా కావాలో అట్లా తిప్పుకోకుండా అసలు ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ, దేవుడు ఈ వాక్యము ద్వారా నీతో నాతో ఏం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలాసార్లు అదంతా పక్కన పెట్టి ఎక్కడో నిన్ను ఆశీర్వదించదు కథం అమ్మ ఇక చూసా, అది ఏంటి, కాంటెక్స్ట్ ఏంటి, ముందేముంది వెనకేముంది, ఏం చేస్తే ఆశీర్వదిస్తా అంటున్నాడు. ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఏది మొదలుకొని, ఎక్కడది, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాడు, ఇది మనం ధ్యానించాలి. బోధించేవారు మాత్రమే కాదు, విశ్వాసులు కూడా దేవుని వాక్యాన్ని వ్యక్తిగతంగా చదివి అర్థం చేసుకొని దానిలోని భావమును గ్రహించాలి, దేవుని మనస్సును గ్రహించాలి. ఈ వాక్యము ద్వారా దేవుని యొక్క గుణలక్షణాలు మనకు అర్థం కావాలి. ఇది మన ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగముగానే మనం బైబిల్ పట్టణాల్లో ఒక్కొక్క గ్రంథాన్ని సర్వేగా, అంటే మొత్తం గ్రంథం డీటెయిల్గా వెళ్ళట్లేదు, ఒక్కొక్క గ్రంథం దాని భావం ఏంటి, ఎవరు రాశారు, ఎందుకు రాశారు, దాని అవుట్లైన్, మెయిన్ అవుట్లైన్ ఏంటి, అవుట్లైన్ అంటే ఉద్దేశం ఏంటి, అసలు ఒరిజినల్గా రాసిన రచయిత పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఏం చెప్పాలనుకుంటున్నాడు. ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంది. మత్తయి సువార్తికుడు యేసు ప్రభువారిని ఈయన రాజు, ఈయన యూదుల రాజు, మెస్సయ్య అని చూపిస్తున్నాడు. అందుకోసమే పరలోక రాజ్యము, రాజు అనే మాటలు మత్తయి సువార్తలు ఎక్కువ మనకు కనపడతాయి. యోహాను సువార్తికుడు ఏం చెప్తున్నాడు, దేవుని కుమారుడు అని చూపిస్తున్నాడు. అందుకోసమే దేవుని కుమారుడు కాబట్టి ఇక్కడ మరియా యోసేపుల ప్రస్తావన మొదటి అధ్యాయంలో లేదు. ఏముంది, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. యోహాను యేసు ప్రభువారు ఈ లోకంలో పుట్టిన సంగతితో స్టార్ట్ చేయలే సువార్త, ఆది యందు వాక్యం ఉండే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఆయన పర్స్పెక్టివ్ ఏంటి, ఇదిగో యేసు ప్రభువారు ఈయన మీరు అనుకుంటున్నట్టు మానవుడు కాదు, ఈయన దైవ కుమారుడు. ఆ ఒరిజినల్ రచయిత యొక్క షూస్లోకి, అంటే ఆయన ఆలోచన దృక్పథంలోనికి మనం వెళ్ళి ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడో చూడాలి. ఇది మన సంఘములో దేవుని సేవకులముగా పరిచర్య అప్పగించబడిన వారిగా మా బాధ్యత, మా ఉద్దేశం. అంతేగాని నేనేదో అనుకొని ఈరోజు పలానా వాళ్ళ సంగతి చూడాలా అనుకొని దానికి తగ్గ వాక్యాన్ని నేను తీసుకొని వాళ్ళ మీద యుద్ధం ప్రకటించి ఆ ఉద్దేశాలు ఉండకూడదు. సరే ప్రియులారా, మనం అలా ఒక్కొక్క గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఎక్కడికి వచ్చాము అంటే నెహెమ్యా గ్రంథానికి వచ్చాం. నెహెమ్యా గ్రంథానికి వచ్చాం. కానీ నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తుంటుండగా దాంట్లో అద్భుతమైన సంగతులు కనపడితే ఆదివారం మీతో, ఎందుకంటే మీరందరూ ఆదివారం వస్తుంటారు, మీరు విఐపీలు, ఆదివారం మాత్రమే మాకు దొరుకుతారు, గురువారం కొంతమందే దొరుకుతారు. కాబట్టి ప్రాముఖ్యమైన సంగతులు ఆదివారం వచ్చే మీతో కూడా పంచుకుంటే మంచిది అని ఈ నెహెమ్యా గ్రంథంలో కొన్ని సంగతులను మీతో ధ్యానించాలని కోరుతున్నాను. పిల్లరా, ఈ నెహెమ్యా గ్రంథం యొక్క కాంటెక్స్ట్ మనం అర్థం చేసుకుంటే ఎవరు రాశారు, నెహెమ్యా రాశాడు. ఎప్పుడు రాశాడు,
ఆయన 400 క్రీస్తు పూర్వం 586లో యెరూషలేము పట్టణం మీదికి నెబుకద్నెజరు రాజు వచ్చి యెరూషలేము పట్టణాన్ని సర్వనాశనము చేసి దేవుని మందిరాన్ని కూల్చేసి దేవుని మందిరంలో ఉన్న వస్తువులు బంగారం వెండన్నీ ఎత్తుకొని పోయి దీన్నంతా తగలబెట్టేశాడు. తగలబెట్టి ఇది ఖాళీ అయిపోయింది దేశం, యూదా దేశం. ఇక్కడున్న ప్రజలందరినీ బబులోనుకు తీసుకెళ్ళిపోయాడు. కానీ రాజ్యాలు శాశ్వతం కాదు, రాజులు శాశ్వతము కాదు. బబులోను రాజ్యం కూలిపోయింది, కల్దీల రాజ్యం కూలిపోయింది. మరి ఎవరి రాజ్యం వచ్చింది? మాదీయుల రాజ్యం వచ్చింది. మాదీయుల రాజ్యం కూలిపోయింది. పర్షియా పారసీకుల రాజ్యం వచ్చింది. అప్పుడు 586లో జరిగింది. ఇది మొట్టమొదటి 607లోనే అటాక్ జరిగింది, 605లో. 586లో నాశనం అయిపోతే మరలా 538లో కొరేషు రాజు, సైరస్ అని చెప్పంటాం, ఆయన ఒక డిక్రీ చేశాడు. ఏం చేశాడంటే, మీరు ఎవరైతే ఇశ్రాయేలీలు ఉన్నారో నా రాజ్యంలో, మీరందరూ వెళ్ళి మీ దేవుని మందిరం కట్టుకోపోండి, మీ దేవుని మందిరాన్ని నిర్మించుకోపోండి, మీకు కావాల్సిన డబ్బు, మీకు కావాల్సిన బంగారం అన్నీ నేను ఇస్తాను అని తన ట్రెజర్ ఏమంటాం, కోశాగారంలో ఉన్న ఆ యొక్క బంగారు పాత్రలు నెబుకద్నెజరు తెచ్చాడే, అవన్నీ తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళకిచ్చి దావీదు సంతానంలో రాజ వంశంలో పుట్టినటువంటి జెరుబ్బాబేలు అనేటువంటి ఆయనని నాయకునిగా నియమించి మీరు వెళ్ళి మీరు కట్టుకోపోండి అని చెప్పి వాళ్ళకి హెల్ప్ చేయటం మొదలుపెట్టాడు. కాబట్టి జెరుబ్బాబేలు నాయకత్వంలో క్రీస్తు పూర్వం 538లో వాళ్ళు అక్కడి నుండి ప్రయాణం చేసి యెరూషలేంకి వచ్చారు. అక్కడ ఏం లేదు. కాబట్టి జెరుబ్బాబేలు నాయకత్వంలో ఇది జరిగింది. ఎక్కడ రాయబడింది ఇది? ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. 538లో వచ్చారు. 536లో వారు దేవుని మందిరం పునాది వేశారు. ముందు దేవుని బలిపీఠం కట్టారు, దేవుని మందిరం పునాది వేశారు. కానీ ఎప్పుడైతే దేవుని పనిని మనం ఆరంభిస్తామో తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, శత్రువు తన పని తాను చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని మందిరం ఆరంభించగానే శత్రువు వాళ్ళ మీద కంప్లైంట్లు పెట్టడం, వారి మీద రాజుగారి కంప్లైంట్ పెట్టారు. రాజుగారు వెంటనే, ఈ రాజు మారిపోయాడు, ఈ లోపల ఇంకొక ఆయన రాజు వచ్చాడు. కాబట్టి ఆయన అన్నాడు కదా, లేదు ఆఫ్ చేయండి మందిరం అన్నాడు. ఈ రాజుగారు చెప్పిన తర్వాత మనకెందుకు అనుకున్నారేమో ఆఫ్ చేశారు. ఎప్పుడు? 534లో ఆఫ్ చేశారు. అట్లా ఆగిపోయిన మందిరం దాదాపు 14 సంవత్సరాలు అట్నే ఆగిపోయింది. మరి వీళ్ళేం చేస్తున్నారు? ఎవరిల్లు వాళ్ళు కట్టుకుంటున్నారు. అక్కడే హగ్గయి గ్రంథకర్త వచ్చి, దేవుని ప్రవక్త వచ్చి, మీరు ఇంకా సమయం రాలేదు అనుకుంటున్నారు దేవుని మందిరం కట్టడానికి, మీరు మీ ఇల్లు కట్టుకుంటున్నారు, మీరు ఆలోచించుకోండి అని చెప్పి హగ్గయి వర్తమానం వినిపించాడు. ఎప్పుడు? 520లో హగ్గయి, జకర్యా వాళ్ళు ప్రవచిస్తే అప్పుడు మళ్ళీ ప్రజలు బయలుదేరి దేవుని మందిరం కట్టడం స్టార్ట్ చేశారు. దేవుడు సంతోషించాడు. మనం అది న్యూ ఇయర్ రోజు ఆ సంగతులను చూస్తూ వచ్చాం. సో మళ్ళీ మందిరం పని స్టార్ట్ చేసి 515లో ముగించారు. ఇది ఎజ్రా గ్రంథం 6వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఇక ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎజ్రా అనేటువంటి శాస్త్రి ఆయన అక్కడికి రావటం మనకు కనపడుతుంది. ఇది ఎప్పుడు జరిగింది అంటే, క్రీస్తు పూర్వం, అంటే ఆ మందిరం కట్టిన దాదాపు 60 సంవత్సరాలకి ఎజ్రా ప్రవక్త వచ్చాడు. 457లో ఆయన వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, ఈ ప్రజలకు ధర్మశాస్త్రము నేర్పించాలా అని వచ్చాడు. ఇది ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయంలో కనపడుతుంది. వచ్చాడు, ఆ ప్రజలందరికీ వాక్యం బోధించడం మొదలుపెట్టాడు. వాళ్ళు అన్యజనులను పెళ్లి చేసుకుంటే వాళ్ళని గద్దించాడు,
వాళ్ళ పాపం ఒప్పుకున్నాడు, వాళ్ళందరూ నిలబడ్డారు, దేవుని వాక్యం విన్నారు, పశ్చాత్తాపడ్డారు. ఇలా ఆయన దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నాడు. ఈ లోపల ఇది ఎప్పుడు జరిగింది? 457లో. ఇది జరిగిన 13 సంవత్సరాలకి 444లో ఇంకొక గవర్నర్ గారు వచ్చారు. ఆయన పేరు నెహమ్యా. ఆయన రాజుగారికి గిన్నె అందించేవాడు. అది నెహమ్యా గ్రంథం ఆరంభం. నెహమ్యా రాజుగారికి గిన్నె అందించేవాడు. అంటే చాలా పెద్ద పోస్ట్ అది. అదేదో బట్లర్ పోస్ట్ కాదు. అది ఎట్లాంటిదంటే, రాజుగారు ద్రాక్షారసం తాగే ముందు ఒకవేళ దాంట్లో ఏమైనా విషం కలిపారేమో అని రాజుగారి కంటే ముందు ఈయన తాగి టేస్ట్ చేసి బాగుందంటే అప్పుడు రాజుగారికి ఇస్తాడు. ఎంత సన్నిహితంగా ఉంటాడంటే, రాజు రాణిగారు కలిసి ఉన్నప్పుడు అక్కడ అధికారులు ఎవరు ఉండరు కూడా, కానీ ఈయన ఉంటాడు. అదే మనం నెహమ్యా గ్రంథం చూడండి. నెహమ్యా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో చూస్తాం. అందుకు రాజు రాణి తన యొద్ద కూర్చుని, అంటే ఈయన ఎంత హోదాలో ఉన్నాడు అంటే, రాజు రాణి కలిసి కూర్చున్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉండేవాడు. అంత హోదాలో ఉన్నాడు. చాలా పెద్ద ఉద్యోగం. కానీ ఈయన మొదటి అధ్యాయంలో చూస్తే, యెరూషలేం నుంచి ఒకళ్ళు వస్తే అడిగాడు, ఎలా ఉంది యెరూషలేం అన్నాడు. వాళ్ళు అన్నారు, మందిరం కట్టారు కానీ యెరూషలేం గోడలన్నీ కూలిపోయినాయి, పట్టణానికి గోడలు లేవు. ఆ దినాల్లో ఇప్పుడు మనం ఇంటికి పారి గోడ కట్టుకుంటున్నాం. ఆ దినాల్లో వాళ్ళు పట్టణానికి ప్రాకారములు కట్టేవాళ్ళు కదా, ఎరికో గోడలు అంటాం. ఆ దినాల్లో పట్టణానికి ప్రాకారాలు చాలా ఇంపార్టెంట్. కానీ యెరూషలేం పట్టణానికి ప్రాకారాలు లేవు, మొత్తం కాలిపోయినాయి అనగానే నెహమ్యా, ఓ అవునా, అట్లా జరిగిందా, ఏం చేస్తాంలే, దేవుని చిత్తం అనలే. కూర్చొని ఏడ్చి ప్రార్థన చేశాడు. ఏడుస్తున్నాడు. చూడండి మొదటి అధ్యాయం. ఇది ఎప్పుడు జరుగుతుంది? 444లో. రండి 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన. నేటి దినాల్లో మనం ఎలా ఉన్నాము అంటే పిల్లరా, ఎవరైనా కుటుంబం కూలిపోయింది అంటే, ఎవరైనా సంఘం కూలిపోయింది అంటే, ఎవరైనా జీవితంలో కష్టం గుండా వెళ్తున్నారంటే, అవునా మళ్ళీ చెప్పు, ఇంకేమైనా జరిగినాయేమో చెప్పు. మనకు ఆ ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది. కానీ ఇక్కడ ఒక ప్రవక్త ఇక్కడ ఒక అధిపతి కనపడుతున్నాడు. కూర్చొని ప్రార్థించి ఉపవాసం ఉండి ఏడుస్తున్నాడు. మనం కూడా ఏడుస్తుంటాం చాలాసార్లు. ఎందుకు ఏడుస్తుంటాం? ఫలాంది లేదు అని, ఇది రాలేదని, ప్రమోషన్ రాలేదని, లేకపోతే ఇంకేదో రాలేదని, ఉద్యోగం రాలేదని, లేకపోతే ఇంకేదో కాలేదని, లేకపోతే ఫలానా డబ్బులు లేవని, బంగారం లేవని, లేకపోతే ఇంకేదో లేదని మనం ఏడుస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు. దేవుని మందిరము, దేవుని పట్టణము యొక్క ప్రాకారములు కూలద్రోయబడి ఉన్నాయని ఆయన ఏడుస్తూ ఉన్నాడు. పిల్లలు, ఎంత ధన్యత ఈ దుఃఖం అనేది, ఆ భారం అనేది. ఇతరుల గురించి ఏడవటం, ఇతరుల గురించి ప్రార్థన చేయటం నెహమ్యా జీవితంలో మనకు కనపడుతుంది. సరే, నెహమ్యా ఏడ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఇక నా పని అయిపోయింది అనుకోలే. ఆయన మనసులో అనుకుంది ఏంటి తెలుసా? నేను వెళ్ళాలి, నేను వెళ్ళి యెరూషలేము పట్టణానికి వెళ్ళి ఆ గోడలు కట్టాలి. అది ఆయన తీర్మానం. ఇక్కడ ఉద్యోగం, రాజుగారి పర్మిషన్ తీసుకోవాలి. రాజుగారు ఇస్తాడో లేదో తెలియదు. అంటే ప్రార్థనతో ముగించలేదు. ప్రార్థనతో పాటు ఏం కనపడుతుందంటే పని. ఈ 2 పదాలు నెహమ్యా గ్రంథంలో జంటగా వెళ్తుంటాయి. ప్రార్థన, పని. కొంతమంది ప్రార్థిస్తారు కానీ పని చేయరు. ఇంకొంతమంది ప్రార్థన లేకుండా ఏదో పని చేద్దాం అనుకుంటారు. అది ప్రమాదమే. ఈ 2 దగ్గరగా వెళ్ళాలి. ప్రార్థించాలి, పని చేయాలి. నెహమ్యా జీవితంలో ఈ 2 సంగతులు మనకు కనపడతాయి. కాబట్టి రాజుగారి దగ్గర ఆయన ప్రార్థన చేస్తాడు. ఇంకా రాజుగారికి ఎట్లా చెప్పాలో అర్థం కాదు. ఏం చెప్పాలి రాజుగారికి? రాజా, కొన్ని రోజులు నేను మా ఊరు వెళ్ళిపోతాను, అక్కడ గోడలు కూలిపోయినాయని చెప్పాలి. ఎట్లా చెప్పాలి అర్థం కావట్లేదేమో. రాజుగారు అన్నాడు, ఏంటయ్యా నువ్వు అంత దుఃఖముగా ఉన్నావు, ఎప్పుడు లేవు కదా. భయం వేసి, ఎందుకు రాజుగారి దగ్గర దుఃఖంగా ఉండకూడదు.
రాజుగారి దగ్గర నీ లోపల ఎంత బాధగా ఉన్నా రాజుగారి దగ్గర నీ ఫేస్ బ్రైట్గా ఉండాలి. భయమేసింది నెహెమ్యాకి. వెంటనే ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన చేసుకొని చెప్పాడు. చేస్తే అప్పుడన్నా మరి ఏం చేస్తావు చెప్పు అన్నాడు. నీకేం కావాలి చెప్పు అన్నాడు. అయ్యా నేను వెళ్తాను, వెళ్ళి గోడలు కట్టిస్తాను, నాకు కావాల్సిన హెల్ప్ కలప అవన్నీ మెటీరియల్స్ ఇవ్వండి అన్నాడు. ఎన్ని రోజులు పడుతుంది అన్నాడు రాజుగారు. చెప్పాడు. ఓకే వెళ్ళండి అన్నాడు. అలాగా 444వ సంవత్సరంలో ఎజ్రా ప్రవక్త అక్కడ యెరూషలేములో ఉన్నప్పుడే నెహెమ్యా కూడా అక్కడికి వెళ్ళాడు. వాళ్ళిద్దరు కలిసి పరిచర్య చేశారు. వీళ్ళిద్దరూ ఉన్నప్పుడే మలాకి ప్రవక్త కూడా వారి మధ్యలో ప్రవచన చేశాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే యేసు ప్రభు పుట్టడానికి 400 సంవత్సరాల ముందు జరుగుతుంది. ఇక ఈ సంఘటనలు జరిగిన తర్వాత దేవుని వాక్యము ఆ 400 సంవత్సరాలు ప్రత్యక్షము కాలేదు. సరే, ఇప్పుడు నెహెమ్యా ప్రవక్తలోంచి, నెహెమ్యా గ్రంథంలోంచి, నెహెమ్యా జీవితంలోంచి మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏంటంటే దేవుని పని పట్ల భారము. దేవుని పని పట్ల భారము, ఆశ, కోరిక. ఇది ఇక్కడ గమనించండి. దేవుడేమి చెప్పలే నెహెమ్యాకి, నెహెమ్యా నువ్వు వెళ్ళు. మనకేంటి దేవుడు చెప్పాలా, మళ్ళీ మనం కండిషన్లో పెడతాం. ఈరోజు వర్షం రావాలా, వర్షం వస్తే దేవుని చెప్తాం, లేకపోతే ఈరోజు ఎండ వస్తే దేవుని చిత్తం. అట్లా దేవుని చిత్తం మనం కనుక్కోలేము. అవి కూడా ఎట్లా పెడతాం తెలుసా మనం? మరి పిడుగులు మెరుపులు రావాలని పెట్టం. వర్షాకాలంలో చెప్తాం వర్షం రావాలని, ఎండాకాలంలో చెప్పం, జరిగేదే చెప్తాం. అట్లా చెప్పడానికి నెహెమ్యాకి దేవుడు చెప్పలా వెళ్ళమని. మరి ఎందుకు వెళ్ళాడు? దేవునిని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఇక్కడ ఎవరో చెప్పాలా లేదు మనకి. మనం ఇతరులకు సువార్త చెప్పాలా, దేవుని మందిరానికి రావాలా, దేవుని సేవించాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. మనకైతే మనం ఎంత ధన్యులమంటే ప్రతి వారం మనకు వాక్యం చెప్పే వాళ్ళు ఉన్నారు. కావాలంటే ప్రతి వారంలో కూడికలు ఉన్నాయి మనకి. కానీ నెహెమ్యా కాలంలో వాళ్ళు ఎక్కడున్నారు? షూషను కోటలో ఉన్నారు, అన్యజనుల దేశంలో ఉన్నారు. అక్కడ ధర్మశాస్త్రం లేదు, అక్కడ ప్రవక్తలు లేరు. యోసేపుకి ఎవరు బోధించారు పాపం చేయకూడదని? యోసేపు కాలంలో ధర్మశాస్త్రం లేదు. ఇంకా వాళ్ళ నాన్న కూర్చోబెట్టుకొని చెప్పింది అదొక్కటే గుర్తు యోసేపుకి. మన దేవుడు గొప్పవాడు, మనం పాపం చేయకూడదు. వాళ్ళ నాన్న చెప్పింది అట్లనే గుర్తుపెట్టుకున్నాడు. యవన కాలంలో దూరదేశంలో ఉన్న నేను పాపం చేయను అని కూర్చున్నాడు. పిల్లరా, దేవుని యొక్క వాక్యము మన జీవితములలో దేవుణ్ణి ప్రేమించి దేవుని పని, దేవుని సేవ అనేది కేవలం పాస్టర్లది ఒక్కడి కాదు. కొత్త నిబంధనలో ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. రాజులైన యాజక సమూహము, స్త్రీలని కాదు, పురుషులని కాదు, పిల్లలని కాదు, వృద్ధులని కాదు, ప్రతి ఒక్కరూ దేవుని పనిలో మనం నిమగ్నం కావాలి. కాబట్టి నెహెమ్యా గ్రంథంలో, నెహెమ్యా జీవితంలో నేర్చుకునేటువంటి గొప్ప పాఠం ఏంటంటే దేవుని పనిలో మనం ఎట్లా ఇన్వాల్వ్ కావాలి. కొంతమంది ఆలోచిస్తుంటారు ఎవరో పిలవాలి, ఎవరో రావాలి. ముందు మన ఎదురుగా ఉన్న పని ఏదైతే ఉంటుందో ఆ పనిలో మనం నిమగ్నం కావాలి. సరే, ఎప్పుడైతే నెహెమ్యా యెరూషలేముకి వచ్చాడో అక్కడ ఆరంభమవుతుంది నెహెమ్యా గ్రంథం. ఈరోజు పాఠం యొక్క పేరేంటంటే శత్రువును ఎలా ఎదుర్కోవాలి, హౌ టు ఫేస్ ద అడ్వర్సరీ. శత్రువును ఎలా ఎదుర్కోవాలి. ఎప్పుడైతే నెహెమ్యా ఇంత మంచి ఉద్దేశంతోటి యెరూషలేము యొక్క ప్రాకారాలు కడదామని తన ఉద్యోగానికి సెలవు పెట్టుకొని తన అధికారం వదిలిపెట్టి ఈ దూరదేశం, ఇక్కడ ఏం లేవు, ఇదంతా పాడుపడిపోయింది. ఒకప్పుడు దావీదు కాలంలో, సొలొమోను కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన యెరూషలేము ఇప్పుడు మొత్తం పాడైపోయింది. ప్రాకారాలు లేవు. చూడండి, ఇప్పుడు పారీ లేని ఇల్లు అంటే, ప్రహరీ లేని ఇల్లు అంటే ఎలా ఉంటుంది? ఏ పడితే వస్తుంటాయి, ఏ పడితే పోతుంటాయి, గేటే లేదు.
ఇప్పుడు యెరూషలేము అలా పాడైపోయింది. ఇలాంటి చోటికి వచ్చాడు. రాగానే నెహెమ్యా గ్రంథంలో ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన రాసిన గ్రంథం మీద శత్రువు ఎదిరింపులు మొదలయ్యాయి. రండి, 2వ అధ్యాయం 10వ వచనం. హోరోనీడైన సన్బల్లటును, అమ్మోనీడైన టోబియాను దాసుడును, ఇశ్రాయేలు క్షేమము కలగజేయ ఒకడు వచ్చనని విని బహుగా దుఃఖపడరి. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఎవరున్నారయ్యా రెడీగా అంటే శత్రువు ఉన్నాడు. పిల్లల గుర్తుపెట్టుకోవాలా, మన క్రైస్తవ జీవితంలో కూడా మామూలుగా మన యొక్క జీవితంలో శత్రువులు తప్పనిసరిగా ఉంటారు. మనమేమనుకుంటామంటే శత్రువులు ఉండకూడదు అనుకుంటాం. ఇంకొక మిస్కన్సెప్షన్ ఏంటంటే దేవుని చిత్తమైతే ఎవ్వరూ అపోజ్ చేయరు అనుకుంటాం. అట్లా అనుకుంటే పౌలు ఎన్నో ఎదురింపులు ఎదుర్కొన్నాడు. అంటే అర్థం దేవుని చిత్తం కాదనా? అంటే మనకున్న కన్సెప్షన్ ఏంటంటే దేవుని చిత్తం అయితే అన్నీ జరిగిపోతాయి. మనం లేటుకి వెళ్ళినా బస్సు ఉంటుంది, ఇంకా మనం గొడుగు తెచ్చుకోకపోతే వర్షం ఆగిపోద్ది. అంత టైట్ ఉన్న బస్సులో మనకు సీటు దొరుకుద్ది. ఏమనుకుంటా, అబ్బా దేవుని చిత్తం అనుకుంటాం. అట్లనేం లేదు. పౌలు గారు ఎన్నో ఎదిరింపులు ఎదుర్కొన్నాడు. అంటే అర్థం దేవుని చిత్తం కాదని కాదు. తప్పనిసరిగా మన జీవితంలో శత్రువులు ఎదురవుతారు. క్రైస్తవ జీవితంలో శత్రువులు ఉంటారు. కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, కొన్నిసార్లు బయట వాళ్ళు కావచ్చు, కొన్నిసార్లు లోకము కావచ్చు, సాతాను కావచ్చు. మనకు శత్రువులు అనే క్రైస్తవ జీవితంలో తప్పనిసరిగా ఎదిరింపులు వస్తాయి, తప్పనిసరిగా బెదిరింపులు వస్తాయి, ఆటంకాలు వస్తాయి. మనమేమనుకుంటామంటే ఏం ఆటంకాలు రావు అని మనం బయలుదేరతాం. కానీ బైబిల్ చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే మనం ఉన్నది శత్రువు లోకములో. క్రైస్తవునికి వాడిన మెటాఫర్స్ ఏంటి అంటే పోలికలు ఏంటి? క్రైస్తవుడు పనివాడు, క్రైస్తవుడు వ్యవసాయకుడు, క్రైస్తవుడు తీగ, ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలు. ఇంకొక మెటాఫర్ ఏంటంటే క్రైస్తవుడు సైనికుడు. సైనికుడు తప్పనిసరిగా ఏమొస్తుందని చూడాలా? యుద్ధం వస్తుంది. సైనికుడు పర్పస్ ఏంటి? యుద్ధానికి, అంతేగాని సైనికుడు ఇంట్లో కూర్చోడానికి కాదు. అలాగే క్రైస్తవ జీవితం కూడా మనం ఏ శోధన, ఏ శ్రమ, ఏ కష్టము, ఏ భారము లేకుండా ఖాళీగా జీవించమని కాదు. ఎందుకు అలా జీవిస్తే మన జీవితానికి ఉపయోగము లేదు. అంటే మనకి జనరల్గా ఉండే ఆశ ఏంటంటే కాలు మీద కాలేసుకొని కూర్చోవాలా, చెమట పట్టకూడదు, కష్టపడకూడదు. కానీ అలా లేదు జీవితం. క్రైస్తవ జీవితంలో శ్రమలు వస్తాయి. మన యేసు ప్రభువారు శ్రమలు ఎదుర్కొన్నాడు. మనకంటే ముందు వెళ్ళిన యేసు ప్రభువారు శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడు. ఎదిరింపులు వస్తాయి. ఇంట్లో వాళ్ళే ఆయనను మతి చెలించింది అని పట్టుకున్న ప్రయత్నం చేశారు. అందుకోసమే పేతురు అంటాడు, మీకు సంభవించుచున్న శ్రమను బట్టి, అగ్ని వంటి మహాశ్రమను బట్టి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకండి. డోంట్ బి సర్ప్రైజ్డ్. రండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు. చాలామంది క్రైస్తవులు అంటుంటారు, నాకెందుకు వచ్చింది అంటుంటారు. దేవుని వాక్యం చెప్తుంది, మీరేం ఆశ్చర్యపడవద్దు. ఎందుకు? మనం దాని కొరకే నియమింపబడ్డాం. అది లేకపోతే యుద్ధము రాదు మనకి. శత్రువు లేకపోతే యుద్ధం ఎట్లా వస్తుంది మనకి? యుద్ధం లేకపోతే మనం ఎట్లా నైపుణ్యం సాధిస్తాం? కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఒక్కోసారి మన జీవితంలో శత్రువులను అనుమతిస్తాడు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. దేవుడు కొంతమంది శత్రువులను వెళ్ళగొట్టకుండా అట్లానే ఉంచాడు. 3వ అధ్యాయం
3వ అధ్యాయం 2 నుంచి 4 కలపబడి ఉన్నాయి చూడండి. ఇశ్రాయేలీల తరతరముల వారికి, అనగా పూర్వము యుద్ధములను ఏమాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన దేవుడు చెప్పాడు, ఈ జనాలందరినీ వెలగొడతాను అన్నాడు. కానీ వీళ్ళ అవిధేయతను బట్టి కొంతమంది జనాలు ఉన్నిచ్చాడు. కానీ అదే సమయంలో దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ శత్రువులు కూడా లేకపోతే వీళ్ళకి యుద్ధం చేయటం రాదు, వీళ్ళకి యుద్ధం చేయడం రాదు. కాబట్టి దేవుడు కొంతమందిని ఉంచాడు. పిల్లరా, నీ నా జీవితంలో కూడా అందరి జీవితంలో ఒకేలాగా ఉండదు. ఎవరి జీవితంలో వారికి తగినట్లుగా దేవుడు ఉంచుతాడు. ఒకటి మాత్రం నిజం, మనం సహింపగలిగిన దానికంటే ఎక్కువగా మనల్ని శోధింపబడ నీయడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి శత్రువులు అయితే ఉంటారు, శ్రమలైతే ఉంటాయి, ఎలా ఎదుర్కోవాలి, ఏం చేయాలి? అది నెహెమ్యా గ్రంథంలో మనకు కనపడుతుంది. నెహెమ్యా తన శత్రువులను ఎలా ఎదుర్కొన్నాడు? ఎవరా శత్రువులు? అక్కడ 2 పేర్లు కనపడుతున్నాయి, సన్బల్లటు, టోబియా. ఎవరి సన్బల్లటు అంటే ఈ యూదా ప్రజలని బబులోను రాజైన నెబుకద్నెజరు మొత్తాన్ని తీసుకొని పోయాడు. 607లో ఒకసారి, 605లో ఒకసారి, 597లో ఒకసారి, 586లో పూర్తిగా తీసుకెళ్ళిపోయాడు. దీనికంటే దాదాపు 200 సంవత్సరాల ముందే ఇశ్రాయేలు దేశం ఖాళీ అయిపోయింది. మీకు గుర్తుంది కదా, ఇశ్రాయేలు రాజ్యం 2 భాగాలైంది, యూదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు ఒకవైపు. వీళ్ళు చెరలో పోవడానికి 200 సంవత్సరాల ముందే వాళ్ళ రాజ్యం ఖాళీ అయిపోయింది. కాబట్టి ఆ రాజ్యం ఖాళీ అయింది కాబట్టి కొంతమంది అన్యజనులు వచ్చి ఇక్కడ ఉన్నారు. ఈ అన్యజనులు వీళ్ళు కలిసిపోయారు. వీళ్ళు పైకేమో దేవుని పూజిస్తారు, లోపలేమో వాళ్ళ దేవుని పూజించుకుంటారు. అట్లాంటి వాళ్ళని ఏమన్నారు? సమరయులు అన్నారు. అందుకోసమే సమరయులకి యూదులకి పడదు, వాళ్ళు మాట్లాడరు సమరయులతోటి. సమరయుల దగ్గర నీళ్లు తాగరు, అంటరానితనంలాగా ఉంటుంది వాళ్ళ దేశంలో. ఇప్పుడు ఆ సమరయులకి గవర్నర్ సన్బల్లటు. టోబియా అనే ఆయన అమ్మోనీయుడు. వీళ్ళు బాధపడుతున్నారు, ఏమని? అబ్బా వీడెవడో వచ్చాడు కట్టడానికని. బాధపడటంతో ఆగలే. వాళ్ళు ఏం చేశారు తెలుసా? రండి, నెహెమ్యా గ్రంథం శత్రువు యొక్క పన్నాగం ఎలా ఉంది అంటే 2వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన తాసుడగు తోబియాను వాడును, అరబీయుడైన ఈ 3 శత్రువులు ఇక్కడ, సన్బల్లటు, టోబియా, గెషము. వీళ్ళు 3 ఏం చేస్తున్నారు? ఈ మాట వినినప్పుడు, ఏ మాట? మనం కడదాము రండి, దేవుని పట్టణం కడదాము రండి అని వీళ్ళు తీర్మానం చేసుకుంటే ఏం చేస్తున్నాడు? హేళన చేస్తున్నాడు. మనకు సూటిపోటి మాటలు ఎదురవుతూ ఉంటాయి, మనల్ని హేళన చేసేవారు ఉంటారు, మన మీద ఎన్నో మాటలు పలికేవారు ఉంటారు, హేళన చేస్తున్నారు. ఇంకేం చేస్తున్నారు? తృణీకరించి మా పనిని. ఏంటి ఆ తృణీకారం? మీరు చేయి పనేమిటి? రాజు మీద తిరుగుబాటు. పిల్లరా, శత్రువు ఏం చేస్తుంటాడంటే హేళన చేస్తూ ఉంటాడు. అబ్బా వచ్చారండి భక్తులు, వీళ్ళొక్కలే భక్తులంట, వీళ్ళొక్కలే ఆదివారం ప్రార్థనకు పోతారంట, వీళ్ళు తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరంట. అనేకమైన మాటలు శత్రువుల నోటి నుండి వస్తూ ఉంటాయి. 4వ అధ్యాయం మొట్టమొదటి వచనం. మేము గోడ కట్టుచున్న సమాచారము విని సన్బల్లటు మిగుల కోపగించి, హేళనతో ఆగిపోడు, తృణీకారంతో ఆగిపోడు, మిగుల కోపము, రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి ఏమంటున్నాడు? షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుట ఇట్లనను, దుర్బలులైన యూదులు ఏమి చేస్తారు? తమంతట తామే పని ముగింతురా, బలర్పించి బలపరుచుకుందురా, ఒక్క దినమందే ముగింతురా, కాల్చబడిన చెత్తను, కుప్పలుగాబడిన రాళ్లను మరలా బలమైన వాటిగా చేదురా. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరిన ఎడల
వారి రాతి కూడా కామెంట్లు చేస్తున్నారు, టీస్ చేస్తున్నారు. ఇంకానే అంత మాత్రమే కాదు, చూడండి 8వ వచనం 7-8 సన్బల్లటును, టోబియాయు, అరబీయులు, అమ్మోనీయులు, అష్డోదీయులు యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు బీటలన్నీ కప్పబడినని విన్నప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వాళ్ళు యుద్ధం చేస్తారు మనతోటి. మొట్టమొదటి ఏం చేశారు? బాధపడ్డారు. ఏది? మొదట 2వ అధ్యాయంలో మొట్టమొదట బాధపడ్డారు. రెండవది హేళన చేశారు, తృణీకరించారు, కోపగించుకున్నారు, మాటలు అంటున్నారు. ఇప్పుడు ఫైనల్గా ఏం చేస్తున్నారు? యుద్ధానికి వస్తున్నారు. యుద్ధానికి వచ్చారు, చంపుదామనుకుంటున్నారు. చూడండి 11వ వచనం, మా విరోధులను వారి తెలుసుకొనకుండా చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపుదామనుకుంటున్నారు. దాని తర్వాత 6వ అధ్యాయం ఏం పని చేయాల చూడండి. సన్బల్లటును 6వ అధ్యాయం, సన్బల్లటును, టోబియాయును, అరబీడైన గెషమును మా శత్రువులలో మిగిలిన వారును విని సన్బల్లటును గెషమును నాకేదో హాని చేయుటకు ఆలోచించి రా మనిద్దరం మాట్లాడుకుందాం రా అని కబుర్లు పంపుతున్నారు. కానీ వారు మాట్లాడుకునే దానికి కాదు, చంపుదామని 4 సార్లు కబురు పట్టారు. చూడండి 4వ వచనం, అలాగున 4 మార్లు నా యొద్దకు వర్తమానం పంపించారు. ఏం పని చేయట్లే. ఇంకేం చెప్పారు తెలుసా? 10వ వచనం 2వ భాగం, అతడు రాత్రి కాలమందు నిన్ను చంపుటకు వారు వచ్చెదరు గనుక దేవుని మందిర గర్భాలయంలోనికి పోయి తలుపులు వేసుకుందాము రండని ఏం చెప్తున్నారు? ఇగో రాత్రిని చంపేస్తారంట నెహెమ్యా, నువ్వు ఓ పని చేయి, మందిరం లోపలికి వెళ్ళిపో. మందిరం లోపలికి ఎవరు పోవాలా? యాజకులు వెళ్ళాలి, ప్రధాన యాజకుడు వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? నువ్వు వెళ్ళు నెహెమ్యా. ఇది శత్రువు యొక్క పన్నాగం. ఈ పాఠం ఏంటంటే నెహెమ్యా గ్రంథంలో ఈ శత్రువులను నెహెమ్యా ఎదుర్కొన్నాడు. ఎలా ఎదుర్కొన్నాడు? మనం ఎలా ఎదుర్కొంటున్నాం? చాలాసార్లు మన పద్ధతి ఏంటంటే వాళ్ళు ఒక మాట అన్నారా, మనం 4 మాటలు అందాం. వాళ్ళు ఒక్కళ్ళకి చెప్పారా, మనం 10 మందికి చెప్తాం. వాళ్ళు గొడవ చేశారా, మనం ఇంకా పెద్ద గొడవ చేద్దాం. ఇది మన స్ట్రాటజీ. కానీ నెహెమ్యా వాడిన స్ట్రాటజీ ఏంటంటే, నెహెమ్యా గ్రంథంలో వారు మాట్లాడిన ప్రతిసారి నెహెమ్యా ప్రార్థన చేసేవాడు. నెహెమ్యా జీవితంలో ఆ శత్రువులతో మాట్లాడటం కంటే కూడా దేవునితో మాట్లాడటం అనేది నెహెమ్యా అలవాటు చేసుకున్నాడు. మనకేమనిపిస్తుంది అంటే వాళ్ళు ఫలానా వాళ్ళు అన్నారంట, వాళ్ళకి మనం జవాబు చెప్పాలా, మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా అనుకుంటాం. కానీ వారితో మాట్లాడటం కంటే, ఎవరో ఒక చక్కని మాట అన్నారు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పని లేదు, మనల్ని అర్థం చేసుకొని వాళ్ళకి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా ఉపయోగం లేదు. అర్థమైందా? మనం అర్థం చేసుకునే వాళ్ళకి మనం సంజాయిషి ఇవ్వాల్సిన పని లేదు, మనల్ని అర్థం చేసుకొని వాళ్ళకి సంజాయిషి ఇచ్చినా ఉపయోగము లేదు. కాబట్టి మనుషులతో ఎక్కువ వాళ్ళ మీద పెట్టుకొని మనం గమనం అవసరం లేదు. మనం ఎటువైపు తిరగాలి అంటే, మనకి ఇటువైపు నుంచి ఎదిరింపులు వస్తున్నాయి, మనం ఎటువైపు తిరగాలి? చూడండి, నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం, ఎప్పుడైతే వాళ్ళు ఏమన్నారు, నక్క ఎగిరితే రా ఇలా గోడ పడిపోద్దిరా అన్నారు. వీళ్ళ గోడ ఏముంది, నక్క అట్లా ఎగిరితే పడిపోద్ది అన్నారు. అట్లా పడదు, కావాలంటే చూడు, మేము ఏ సిమెంట్ వాడుతున్నామో, మేము నాగార్జున సిమెంట్ వాడుతున్నాం, రా చూడు అనలే వాళ్ళు. ఏం చెప్తున్నాడు నెహెమ్యా? మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము, వారి నింద వారి తలల మీదికి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించు దేశములోనే వారిని దోపుకు అప్పగించుము. వారు కట్టు వారిని బట్టి కోపం పుట్టించి ఉండరు గనక వారి దోషమును పరిహరింపకము, నీదుట వారి పాపమును. ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 9వ వచనం, వాళ్ళు యుద్ధానికి వచ్చారు, మేము మా దేవునికి ప్రార్థన చేసి. ప్రార్థన చేస్తున్నాడు, ప్రతిసారి ప్రార్థన చేస్తున్నాడు.
వాళ్ళు కబురు పెట్టారు రమ్మని, నేను రానన్నాడు. వెంటనే ఏం చేస్తున్నాడు? 9వ వచనం, 6వ అధ్యాయం 9వ వచనం చివరి భాగం, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. 6వ అధ్యాయం 14వ వచనం చివరి భాగం, వాళ్ళు నన్ను భయపెట్టాలని చూశారు, వాళ్ళని జ్ఞాపకం చేసుకో, వాళ్ళని జ్ఞాపకం చేసుకో. పిల్లరా, మన జీవితంలో కూడా మన సమస్యలు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు ఎవరికి అప్పచెప్పాలంటే ప్రభువుకి అప్పచెప్పాలి. నూతన నిబంధనలో మనం చదువుతాం, మీకు మీరే పగ తీర్చుకోవద్దు, దేవుని ఉగ్రతకు చోటీయుడి. దేవునికి అప్పచెప్పండి మన వ్యాజ్యములు. మనుషుల వైపు చూడకూడదు, దేవునికి అప్పచెప్దాం. మన కోపం, మన ఉగ్రత ఇవేవి పెద్ద లెక్కలోనికి రావు. కాకపోతే మనకేమనిపిస్తుంది, నేను ఎందుకు తగ్గాల. నెహెమ్యా గ్రంథములో మనం నేర్చుకునేటువంటి గొప్ప సత్యం ఏంటంటే, నెహెమ్యా ప్రార్థనా పరుడు, విశ్వాసము కలిగిన వాడు. ఆ కారణమును బట్టి ప్రతి పరిస్థితిలో ప్రార్థన. చూడండి, నెహెమ్యా గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం, నా దేవా ఈ జనులకు నేను చేసిన సకలమైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లుగా నన్ను. మనమైతే మనం మేలు చేస్తే అందరూ మెచ్చుకోవాలనుకుంటాం, కానీ ఎవరికి చెప్తున్నాడు నెహెమ్యా? ప్రభువా నా దేవా. 6వ అధ్యాయం 9వ వచనం, దేవా ఇప్పుడు నా చేతులను బలపరచుము. 6వ అధ్యాయం 14వ వచనం, ప్రభువా నన్ను భయపెట్టవలనని కనిపెట్టి ఉన్న ప్రవక్తలను, నోవద్యాను ప్రవక్తిని జ్ఞాపకం చేసుకున్నాము. నెహెమ్యా 13:14, నా దేవా ఈ విషయములో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకు నేను చేసిన ఉపకారములను మరువకుండుము. 13:22, నా దేవా ఇందును గూర్చి నన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము. 13వ అధ్యాయం 29వ వచనం, ప్రభువా వారు నిబంధనను అపవిత్రపరిచారు గనుక జ్ఞాపకం ఉంచుకొనము. 13:31, నా దేవా మేలుకై నన్ను. నా దేవా నా దేవా నా దేవా. నీ జీవితంలో ఏ సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు, ప్రభు దగ్గరకు వస్తే ఆయన అన్నాడు, నా దగ్గరకు వచ్చువా నేను ఎంత మాత్రమును. డోంట్ ఫైట్ యువర్ ఓన్ బ్యాటిల్స్. నీ సొంత యుద్ధాలు నువ్వు చేయకు, దేవునికి అప్పగించు. రెండవ లక్షణం ఏంటంటే, నెహెమ్యా ఇక వీళ్ళతో పోరాటంలో పని ఆపు చేయాల. మనతో ఉన్న సమస్య ఏంటంటే, ఏదన్నా ఎదిరింపు రాగానే ఉన్న పని ఆపు చేస్తాం, మనం చేసే పని ఆపు చేసేస్తాం. నేను మందిరానికి పోను, నేను బైబిల్ చదవను. సమస్యలు వచ్చినంత మాత్రాన మనం చేసే పని ఆగకూడదు. నెహెమ్యా ఎక్కడ పని ఆపు చేయాల. వాళ్ళు యుద్ధానికి వచ్చారా, ఒక చేత్తో ఆయుధం, ఒక చేత్తో పని. రాత్రిళ్ళు కాపలా, ఉదయకాలం పని. చేసే పనిని మాత్రం ఎక్కడా ఆప్ చేయాల. ఎందుకు? అది దేవుని పని. చాలామంది మనుషులను బట్టి దేవుని పని ఆప్ చేస్తుంటారు. ప్రార్థన, పని, పోరాటం, ఈ మూడు కూడా నెహెమ్యా జీవితంలో కనపడుతుంటాయి. దేవుడు నీకు పని అప్పచెప్పాడు, మనుషులను బట్టి దాన్ని మానకు. మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా, మనుషులు పొగిడినా పొగడకపోయినా, అల్టిమేట్గా ప్రతిఫలం ఇచ్చేది దేవుడు. మనుషులు ఇచ్చే ప్రతిఫలం చాలామంది నేను చూస్తుంటాను, అన్నా నేను అంత చేస్తున్నా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదన్న, అసలు ఒక్కసారి కూడా థ్యాంక్ యూ కూడా చెప్పట్లేదని. వాళ్ళు థ్యాంక్ యూ చెప్పినా చెప్పకపోయినా డజంట్ మ్యాటర్, బికాజ్ అసలు చూడాల్సింది ఎవరు? దేవుడు. అదే కొంతమంది అలుగుతుంటారు, మా పేరు చెప్పలేదు స్టేజ్ మీద, మమ్మల్ని పిలవలేదు, థ్యాంక్స్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో మా పేరు చెప్పలేదు. అల్టిమేట్గా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కనుక నెహెమ్యా ఆయన చాలా కష్టపడ్డాడు. ఈ ప్రజలు చాలా శ్రమల్లో ఉన్నారని తనకు రావాల్సిన ధనం తీసుకోవాలా అంటాడు. దేవుని భయము చేత నేను అలాగూ చేయలేదు అని చెప్పి అంటాడు. 6వ అధ్యాయం 5వ అధ్యాయం 19వ వచనంలో, నా దేవా ఈ జనులకు నేను చేసిన సకల పైన ఉపకారములను బట్టి నాకు మేలు కలుగునట్లు నన్ను
ప్రార్థన చేయ, ప్రభా నేను నాకు రావాల్సిన డబ్బు నేను తీసుకోవాలా, నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడికి చెప్తున్నాడు. పిల్లరా, ఈ శత్రువులను ఎదుర్కొనే విషయంలో మొట్టమొదటిగా ముగిద్దాం మనం. మొట్టమొదటిగా జీవితంలో తప్పనిసరిగా సమస్యలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అది ఎవరి జీవితమైనా, డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా ఆరోగ్యం లేకపోయినా, తప్పనిసరిగా జీవితంలో, క్రైస్తవ జీవితంలో మరి ముఖ్యంగా మన ప్రభు చెప్పాడు, లోకంలో మీకు శ్రమ కలుగును. కాబట్టి తప్పనిసరిగా శ్రమలు వస్తాయి. శ్రమలు లేని జీవితం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తే మనం డిసప్పాయింట్ అవుతాం. అలా ఎక్స్పెక్ట్ చేస్తే డిసప్పాయింట్ అవుతాం. బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, లోకంలో మీకు శ్రమ ఎందుకు? మనం శత్రు దేశంలో ఉన్నాం, మనం మన దేశంలో లేం. మనం పరలోకంలో ఉంటే మనకు శ్రమలు లేవు, కానీ మన ముందు ఎక్కడ? భూలోకంలో. కాబట్టి తప్పనిసరిగా శ్రమలు, మన శత్రువు ఎవరిని మృంగుదునని వెదకుచూ తిరుగులాడుచుంటాడు. కాబట్టి తప్పనిసరిగా శ్రమలు వస్తాయి. కాబట్టి ఏం ఆశ్చర్యపడొద్దు, ఏమి కంగారు పడొద్దు, ఏమి అమ్మో ఏమైంది అనుకోవద్దు. తప్పనిసరిగా ఒకరి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మన పక్షము నుండి దేవుడు. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు. ఆయనకు తెలియకుండా ఏమీ రావు. ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ఏం చేయాలా? నెంబర్ 1 ప్రార్థన. వాళ్ళతో ఎక్కువ గొడవ పెట్టుకోవాల్సిన పని లేదు. నువ్వు నన్ను అట్లా అన్నావంట, నువ్వు నన్ను ఇట్లా అన్నావంట, అవసరం లేదు. ప్రభు దగ్గర మొరపెడదాం. నేటి దినాల్లో చాలామంది అంటుంటారు, మనం క్రైస్తవులు ర్యాలీ తీయాలి, క్రైస్తవులు ఆందోళన చేయాలి, క్రైస్తవులు ధర్నా చేద్దాం అంటుంటారు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఎజ్రా అంటాడు, ఎజ్రా నేను ఊరికి పోతున్నాను రాజుకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఎజ్రాకి సెక్యూరిటీ కావాలా. ఎజ్రా అంటాడు, మా దేవుని గురించి ఇంత చెప్పిన తర్వాత రాజు దగ్గర పోయి నన్ను కాపాడటానికి నన్ను భటులు నియమని చెప్పాలని నాకు సిగ్గయింది అంటాడు. చూడండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 22వ వచనం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తం తోడుగా ఉండును, కానీ ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయన విసర్జించు వారందరి మీదకి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి గనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయము చేయవలనని కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలని మనవి చేయుటకు సిగ్గుగా నాకు. కాబట్టి ఏం చేశాడు? మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని రాజును అడగాలంటే సిగ్గయింది. ఎందుకు? మా దేవుడు గొప్పవాడని చెప్పాం. ఇప్పుడు మళ్ళీ రాజు దగ్గర పోయి అయ్యా మాకు ప్రొటెక్షన్ కావాలి అంటే, కాబట్టి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కనుక దేవుని మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం. రెండవది, ధైర్యాన్ని కోల్పోవాల్సిన పని లేదు. కారణం, వీటన్నిటిలోంచి మనల్ని బయటకు తీసుకొచ్చేవాడు దేవుడు. మీరు శోధింపగలిగిన మీరు సహించగలిగిన దానికంటే ఎక్కువగా మిమ్మల్ని శోధింపబడా నీయడు. ఆయన తెలుసు. కాబట్టి ఏం ధైర్యం కోల్పోవాల్సిన పని లేదు. మూడవది, నీ పనిని ఆఫ్ చేయవద్దు. దేవుడు నీకు ఏ పని అప్పచెప్పాడో దాన్ని కొనసాగిస్తూ ఉండు. నీ పని చేస్తూ వెళ్ళిపో. నీ ఉద్యోగమా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. నీ బాస్ నేను గుర్తించినా గుర్తించకపోయినా, దేవుని మందిరంలో పనా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. చివరిగా కొత్త నిబంధనలోకి వస్తే, నీ శత్రువులను క్షమించు. నీవు పగ తీర్చుకోవటానికి అవకాశం నువ్వు తీసుకోవద్దు, దేవునికి అప్పచెప్పు. కనుక శత్రువులతో ఎలా మనం ప్రవర్తించాలి అంటే, లోకస్తుల్లాగా మనం చేయటానికి లేదు. నెహెమ్యా జీవితంలో మనకు అర్థమయ్యే సంగతి అదే. శత్రువులు హేళన చేశారు, తృణీకరించారు, యుద్ధం చేశారు, మాటలన్నారు. ఇదిగో నువ్వు రాజుకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నావు అన్నారు. రా కలుసుకుందామని చెప్పి ప్లాన్ గీశారు. ఇదిగో నేను చంపడానికి వస్తున్నారు, నువ్వు పోయి దాక్కో అన్నారు. వీటన్నిటిలోంచి నెహెమ్యా ఎలా బయటపడ్డాడు అంటే, దేవుని మీద ఆధారపడుతున్నాడు. వాళ్ళు అంటున్నారు, ఈయన దేవుని దగ్గర పోతున్నాడు. అదే ప్రార్థన అంటే. కనుక మన జీవితంలో కూడా ప్రతి సమస్య గురించి దానికి రెస్పాండ్ అయ్యే ముందులు ప్రార్థన చేద్దాం, ప్రభు కొరకు కనిపెడదాం. అలా విధంగా
ఎప్పుడైతే ప్రభు కొరకు కనిపెడతామో ఆయన కొరకు కనిపెట్టుకుని వారు ఎవ్వడును సిగ్గునందడు అని రాయబడుతూ వచ్చింది. రండి ఆ మాట చూసి మనం ముగిద్దాం. యెషయా గ్రంథం 8వ వచనం. యాభై 54:4. ఆ మాట కూడా ఉంది. ఓకే, అక్కడ ఒక మాట ఏముందంటే, ఆయన నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరు అనేటువంటి మాట రాయబడుతూ వచ్చింది. ఒక్క నిమిషము. నలభై 49:23. అప్పుడు నేను యెహోవాననియు నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానము నొందరనియు నీవు తెలుసుకుంది. కనుక దేవుని కొరకు కనిపెడదాం. మన జీవితంలో ప్రతి పరిస్థితిని దేవుని మీదకి అప్పజెప్పుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్నకాల సమయంలో నెహెమ్యా జీవితంలో నుండి మేము నేర్చుకోగలిగిన పాఠములన్నిటిని బట్టి వందనాలు, స్తోత్రాలు. ముఖ్యంగా మా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు, శత్రువులు ఉన్నప్పుడు, మమ్మల్ని బాధించువారు, మమ్మలను నిందించువారు, హేళన చేయువారు, తృణీకరించువారు, మా యొక్క పనిని నిరాకరించువారు ఉన్నప్పుడు వారి పట్ల ఎలా మేము ప్రవర్తించాలో మేము చూస్తూ వచ్చాం. మేము ప్రార్థించువారిగా ఉండడానికి సహాయం చేయండి. మనుష్య సంబంధమైన కోపము, ఆగ్రహము, మత్సరము, ఓపిక పట్టలేని తనము, ఆగ్రహము, రౌద్రము, వీటికి మేము లోను కాకుండా దేవుని పిల్లలముగా మేము ప్రవర్తించటానికి, దేవుని మీద మా భారం మోయటానికి సహాయము చేయండి. దేవుని జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి. దేవునితో ఎక్కువ సమయం గడపడం ద్వారా
దేవుని మీద భారం వేసి ప్రార్థనలోను ప్రభువా మా పని ఎక్కడ ఆగకుండా మీరు కృప చూపించండి. అంత మాత్రమే కాకుండా ప్రభువా మేము వారిని క్షమించటానికి మీరు మా కృప చూపించండి. దేవుని ఉగ్రతకు చోటీయటానికి సహాయం చేయండి. కీడుకు ప్రతి కీడు మేము చేయకుండా కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మనము ప్రభువులలో యోగ్యముగా పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులను పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైనా నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుడికే చేయని చెప్పాను. ఎవరైతే రక్షణ మారు మనసుకు అనుభవం ఉన్నవారు మీ కుడి చేతిని చూంచండి. మీ దగ్గరకు వచ్చే రొట్టె ముక్కను కొంచెం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో గడపవలసిందిగా మనం చేస్తున్నాం.